నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజుల్లో డబ్బు అప్పు ఇవ్వడం, అప్పు తెచ్చుకోవడం సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే రోజు గడవాలి అంటే ఖచ్చితంగా మనకున్న ధన సమస్యల్లో ఇదొకటి ఉంటుంది. తెచ్చుకుంటాము, ఇస్తాము. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అప్పు ఇచ్చేటప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను అనుకోండి, మీరు ఇచ్చేటప్పుడు నాకు దేవుడు, తిరిగి నేను ఇవ్వాల్సి వచ్చేటప్పుడు అన్ని అవుతారు. సో అటువంటి డబ్బు అంటే సరే, కొంతమంది ఉండివ్వరు, అది వేరే విషయం. కొంతమంది పాపం వాళ్ళు ఇచ్చేద్దామని ఉన్నా వాళ్ళకి ఆ టైంలో మీరు అన్నట్టు కొన్ని గ్రహాలు అనుకూలించకపోవడమో, లేకపోతే రకరకాల సమస్యల వల్ల ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో మాటలు అనిపించుకోవాలండి. ఆ మాటలు పడలేక చాలా మంది ఆత్మహత్యల వరకు కూడా, అంటే రుణం తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాననే వార్తలు ఈ మధ్య రెగ్యులర్ గా వింటున్నాం. అవి చాలా మనసుకి నిజంగా చాలా బాధగా అనిపిస్తాయి. అయ్యో అని చెప్పి, అంటే ఇచ్చేటప్పుడు ఇంత కష్టం వస్తుంది అని అనుకోరు, తీసుకున్న తర్వాత ఏవో కారణాల వల్ల వాళ్ళు అప్పు తీర్చలేకపోతారు. అలా ఒకవేళ నేను ఇచ్చాను, నా డబ్బు నాకు తిరిగి రావాలంటే ఆ వ్యక్తి బాగుంటేనే కదా తిరిగి ఇవ్వగలడు. సో నా డబ్బు నాకు తిరిగి రావాలి అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటిస్తే నాకు ఆ ధనం అనేది తిరిగి వస్తుంది? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మైత్రేయ ముహూర్తంలో అప్పు కట్టుకోండి, అప్పులు తీరిపోతాయి అనేటువంటిది కానీ, అవును, ఇలాంటి సందర్భాలలో మరి మా అప్పు కూడా మా డబ్బు కూడా మాకు తిరిగి రావాలి, అప్పు ఇచ్చిన వారిని మరి మా పరిస్థితి ఏంది అనేటువంటి వారు కూడా ఉన్నారు. అదే కదా. సో వారి కోసం ఈ రెమెడీ అద్భుతమైనటువంటి రెమెడీ అని చెప్పి అనుకోండి. మరలా చెప్తున్నాను, ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చారో వారు మీకు పువ్వులలో పెట్టి మీ డబ్బులు మీకు తెచ్చి ఇవ్వాలి అంటే మనం చెప్పేటువంటి రెమెడీ చేసుకోండి. విన్నారా? ఇక్కడ గ్రహచారము, జాతకపరమైనటువంటి దోషాలు ఇవన్నీ నేనేం మాట్లాడను, డైరెక్ట్ గా రెమెడీ చెప్పేస్తున్నా. ఎందుకంటే ఎవ్వరి కర్మ వారిది. ఈ మాట అన్నా కూడా ఇవాళ రేపు నచ్చట్లేదు కొందరు. ఇప్పుడు నీ మట్టుకు నీరు అంటే మీ మట్టుకు మీరు, ఉదాహరణ, మీకు ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో చక్కగా పప్పుచారు వేసుకొని తినాలని ఒకరికి ఉంటుంది, నాన్ వెజ్ తినాలని ఒకరికి ఉంటుంది. అంటే చెప్తున్న వారి బుద్ధి. ఉదాహరణ, మీ మనసుకు నచ్చింది మీరు ఏ విధంగానైతే చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారో, చేస్తున్నారో, మీ మనసును ఎంతసేపు అయితే తృప్తి పెడుతున్నారో, యాజ్ ఇట్ ఈజ్ గా ఎదుటి వ్యక్తిని కూడా మనం తృప్తి పెట్టాలి, అది ఏ రకంగానైనా కూడా. అవునండి. సో ఇవాళ ఇది జరిగింది, లేదా ఈ రోజు వాని వల్ల నేను హట్ అయినా, లేదా ఇలాంటివి వద్దు. మీరు ప్రేమగా ఉండండి, ప్రేమను పంచండి. వినరా? ఇది మన ప్రభాస్ సినిమాల డైలాగ్. మన అదేదో సినిమా ఉండమ్మా, కుదిరితే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హీరో గారు ఆ సందర్భాలలో మొదటి నుండి చివరి వరకు కూడా ఆ వర్డ్కు సంబంధించింది సత్యం. అది 100% సత్యం, మరొకటి లేదు అక్కడ. ఇప్పుడు ఎవరైతే అంతటి గ్రాటిట్యూడ్తో, అంతటి ప్రేమాభావంతో ఉంటారో తప్పకుండా అది జరుగుతుంది వారికి ఎల్లవేళలా. ఇప్పుడు నేను అమ్మవారినే పూజించాలి, లక్ష్మీదేవి ఆరాధన చేయాలన్నప్పుడు లక్ష్మీదేవి ఎవరు? స్త్రీమూర్తి కదా. అంతే కదా. సో స్త్రీమూర్తికి సంబంధించినటువంటి వారిని మనం ఎట్లా బాధ పెడతాం? బాధ పెట్టకూడదు. ఇక్కడ మనకు ఒక లైసెన్స్, భార్య భర్త వీరు ఒక లైసెన్స్. ఇప్పుడు ధర్మేచ కామేచ ఇవన్నీ, ఇది 7 అడుగుల బంధము భార్యకు, అంతే ఇక్కడ. సో ఆ అధికారం గాని, అలాంటి పరిస్థితి గాని మనకు ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి అంత మట్టుకే. కనుక ఎవరిని బాధ పెట్టద్దు అన్న కాన్సెప్ట్ ఒకటే, నేను చెప్పేది ఒకటే. మీకు ఎవరైనా అన్యాయం చేసినప్పటికీ కూడా బీ స్మైల్, యాక్సెప్ట్. నన్ను ఒకరు ఒక మాట అన్నారు, యాక్సెప్ట్. నీకు అంతే తెలుసు నా గురించి. సో నేను ఇది అని చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కదా. సో నీ మెచ్యూర్ అంతే అక్కడికే ఉంది, నీకు అంత మట్టికే తెలుసు నేనేంది అనేది.
అయితే అయ్యో నేనేం బంగారాన్ని కాదు అందరికీ మెచ్చడానికి, అంతే కదా, బంగారం అయితే అందరికీ కావాలి కదా. విషయం చెప్పారు నిజంగా. కనుక ఎవరు ఏదనుకున్నా విడిచిపెట్టండి. కొందరికి మనసు అనేటువంటిది చంచలంగా ఉంటుంది, పదే పదే అదే ఆలోచన ఉంటుంది. వాడు నన్ను ఇట్లా అన్నాడు, దీనివల్ల నెగిటివ్ అవుతుంది. వద్దు అంటున్న కొంత మన లోపల మనము కూడా మార్పు అనేటువంటిది కోరుకోవాలి. కనుక ఈ డబ్బు మనము వాడు ఏ విధంగానైతే మన ఇంటికి వచ్చి చక్కగా కూర్చొని చాయ్ కాఫీ తాగి డబ్బు ఏ విధంగానైతే తీసుకొని వెళ్ళాడో అదే విధంగా ఇంటికి తీసుకొని వచ్చి మనకు డబ్బు ఇవ్వాలి. అంతే. సో ఇక్కడ ఏం జరిగింది, మధ్యలో టైంకు ఇయ్యకనా ఇంట్రెస్ట్ ఇయ్యకనా ఇద్దరికి చెడింది. సో మీరు అసహించుకున్నారు, అదే రిపీట్ అవుతుంది ఇక్కడ. అవును, అంటే మోసం చేశాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. మోసం చేశాడు తర్వాత అది నేను చెప్తా మళ్ళీ దానిపై. ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరం ఉన్నామమ్మా, మీరు నాకు కాల్ చేశారు, గురువుగారు రండి, ఓకే నేను వస్తున్నా. మీరు అనుకుంటే సరిపోదు. అవును, నేను అనుకోవాలి. మన ఇద్దరం అనుకుంటే ఇవాళ కూర్చున్నాం, వీడియో చేయగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం ప్రకృతి అనేది ఎప్పుడు సహకరిస్తుంది, మనము మంచి మనసుతో వారికి కలవాలి అనుకున్నా, మంచి మనసుతో వారి అప్పు తీర్చాలి అనుకున్నా, మంచి మనసుతో ఉన్నప్పుడు రెండు జరుగుతాయి ఆటోమేటిక్గా. ఇవి రెండు జరిగి అప్పు తీరిపోతుంది ఏదో రకంగా. సో నాకు కలవాలని లేదు, నాకు బిజీ ఉన్నదా లేదా తర్వాత సంగతి, డబ్బులు ఉన్నాయా లేవా తర్వాత సంగతి, నాకు ఇద్దామని లేదు, నేను మోసం చేసే ఆలోచన ఉంది, లేదా నిజంగానే డబ్బులు లేవు నేను ఇవ్వాలి. రెండు ఆప్షన్లో తేడా గమనించండి. అవునండి. సో మీరు ఏ వ్యక్తికి ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి. చూసుకొని అతనికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఏమిటి, ఓకే వస్తాయి, మంచివాడు, నేను వాడిని మనసు బాధ పెట్టా. ఇక్కడ ఇది కూడా గమనిస్తున్నాను, పాపం మంచివాడు, ఆవులాంటి స్వభావం ఉన్నవాడు, డబ్బులు ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇచ్చేటువంటి మనిషిని మీరు డబ్బులు ఇచ్చారు, టయానికి ఇవ్వలేదు, సరేనా పర్వాలేదు, ఇంకో నెల కాకుండా 2 నెలలు తీసుకో, సంతోషం అవుతుంది, అంతే కదా అండి. ఇవ్వాలి, ఎట్లా నెల ఎట్లా ఇవ్వాలని ఇస్తాడు, అది అవుతుంది పని. కానీ నోటికి ఎంత వస్తంత వాని మీద తిట్టేసి అరిచేసి అట్లా ఇట్లా ఇట్లా అనే వరకు వాని మనసు బాధపడితే లేట్ అవుతుంది, నీకు డబ్బు రాదు, ఇంకా వేరే వేరే ఇబ్బందులు అవుతాయి. కనుక అది ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ముందుగా ఫస్ట్ అమ్మవారి యొక్క ఒక మంత్రం చెప్తా. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః. 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 ఇది 108 నుండి 1008 సార్లు చదవాలి. ఫస్ట్ 108 నుండి మినిమం 1008 సార్లు, ఎంత 30 నిమిషాల్లో అయిపోతుంది, చదవాలి. ఎందుకంటే కావాలన్నప్పుడు చదువుకోవాలి. ఇక ఆ విధంగా మనము అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ మనసులో ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి, ఎరుపు రంగు జాకెట్ పీస్ కానీ ఏదైనా, అందులో అమ్మవారు ఫోటో, లక్ష్మీదేవి ఫోటో, అది గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి సారీతో ఉంటుంది అమ్మవారు. ఆ ఫోటోను సేకరించండి. చక్కగా 108 కమలం పూలు లేదా 6 కమలం పువ్వులు, 6 కమలం పువ్వులు, అమ్మవారి యొక్క ఎరుపు రంగు క్లాత్, ఆ క్లాత్ పై అమ్మవారి ఫోటో పెట్టాలి, ఆ ఫోటో ముందు ఆ పుష్పాలు పెట్టాలి. ఇక ఒక దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలాంటి దీపము అంటే 9 ఒత్తులు కూడా చక్కగా కూడా నేతిలో, అంటే మనకు నెయ్యిలో నానబెట్టండి. నెయ్యిలో నానబెట్టి చక్కగా నానిన తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి ప్రమిదకు కింద మొత్తము కూడా పసుపు రాసి చక్కగా దానిపై 6 బొట్లు పెట్టి చక్కగా కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసి ఇది ఆ యొక్క ఫోటో ముందు పెట్టి చక్కగా ఈ నానబెట్టినటువంటి వత్తులను తీసుకోవాలి. మళ్ళీ అందులో నెయ్యి పోయొద్దు. నానబెట్టినటువంటి వత్తులను తీసుకొని 9 వత్తులు వేసేసి కింద ఒక ప్లేట్ గాని లేదా తమలపాకు గాని లేదా మట్టి ప్రమిదనైనా పెట్టి ఇంకొకటి 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వేసేసి ఈ 9
ఒత్తులు కూడా దీపారాధన ఎట్లా అంటే అగ్గిపుల్లతో కాకుండా అగరబత్తితో వెలిగించాలి చక్కగా. ఈ 9 వెలిగించిన తర్వాత ఒక 5 నిమిషాలు అవి వెలుగుతాయి. 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ వెలుగవాలి. సో ఆ యొక్క దీపాలు, ఆ దీపములో వేసినటువంటి ఈ యొక్క మనము ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి కొండెక్కే వరకు చక్కగా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేయండి. కుదిరితే తప్పకుండా కూడా శ్రీ సూక్తం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదవాలి. ఇలా చేస్తూ మీరు ఎవరైతే అప్పు ఇచ్చారో వారు సంతోషంగా ఉండాలి, వారి వద్ద నుండి నా డబ్బులు సంతోషంగా తిరిగి రావాలి. అంతే కదా. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం, నిజంగా అద్భుతం. సో వాడు బాగుండాలి. అంతే కదా అండి. నా అప్పు ఉన్నప్పుడు 100% మీరు చేసినటువంటి పూజ ఫలితము అతని మనసులోకి వెళ్తుంది. అరే నాకు పలానా సమయంలో పలానా వ్యక్తి డబ్బుల సహాయం చేశాడు, తప్పకుండా తనకు తీసుకువెళ్ళి ఇచ్చేసాడు అనే ఆలోచన అమ్మవారు అతనికి కల్పిస్తుంది దీని వలన. ఇది చేస్తూ శనివారం రోజు ఒక 7 మిరియాలను తీసుకొని చక్కగా కూడా 7 మిరియాలను కూడా ఒక్కొక్క మిరియం తీసుకొని తన పేరును తలుచుకొని ఒక గొయ్యి లాంటిది తీసి మట్టి కాస్త తీసి, ఎవరి పేరు మీరు చెప్పేది? అప్పు ఇచ్చినటువంటి ఎవరైతే మనకు అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క పేరును తలుచుకొని ఈ 7 మిరియాలను కూడా ఆ యొక్క గోతులో పాతి పెట్టేసేయండి. పాతి పెట్టిన తర్వాత చక్కగా కూడా ఇంటికి వచ్చేసి కాలు చేతులు కడుక్కోండి. ఖచ్చితంగా 41 నుండి 3 నెలల లోపు మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి. అద్భుతం అండి. అసలు నిజంగా అది మీరు చెప్పారు చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ అద్భుతం అండి. ముందు ముఖ్యంగా మీరు చెప్పిన 4 మాటలు మట్టుకు మనసుకి చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. సంతోషం. అందరికీ కూడా అదే ఫీలింగ్ కలగాలి. మహాదేవ్.